అండి. అందరికీ నమస్తే. వినాయక చవితి హడావుడి అన్ని ఊర్లలో మొదలైపోయింది కదా! వినాయక చవితి చందా ఇచ్చే ముందు ఇచ్చే ప్రతి ఒక్కళ్ళని ఈ పాయింట్స్ అయితే అడగండి. ఎందుకంటే ఫస్ట్ వినాయకుడిని మీరు శాస్త్రీయంగా పెడుతున్నారా? ఎందుకంటే నేను ఈ పాయింట్ ఎందుకని చెప్తున్నానంటే లాస్ట్ టైమ్ కొన్ని చోట్ల డాన్స్ స్టెప్స్ వేసే వినాయకుడిని, ప్లస్ క్రికెట్ ఆడే వినాయకుడిని కూడా పెట్టడం అయితే చూసాను నేను. అలా కాకుండా పూజ చేసుకోవటానికి అనుగుణంగా శాస్త్రీయంగా వినాయకుడిని పెట్టమనైతే అడగండి. ఇంకొక పాయింట్ ఏమిటంటే మండపాల దగ్గర డీజే పాటలైతే పెడుతున్నారు. ఫాస్ట్ బీట్ సాంగ్స్ పెట్టి పిల్లలు, పెద్దలు అందరైతే డాన్స్ వేస్తున్నారు. వినాయకుడి మండపాల దగ్గర భక్తి పాటలు పెట్టాలి గానీ, ఈ డీజే సాంగ్స్ ఎందుకండి? పాటలతో పాటు కొద్దిసేపు చాగంటి గారి ప్రవచనాలు పెడితే, అవి వినైనా పిల్లలు, పెద్దలు అందరిలో ఒక మార్పనేది తీసుకురాగలమని నేననుకుంటున్నాను. కొన్ని చోట్ల వినాయక మండపాల్లో మార్నింగ్ అయితే పూజ చేస్తున్నారు గానీ, ఈవినింగ్ అస్సలు పూజలైతే చేయట్లేదు. డీజే పాటలు పెట్టి డాన్స్‌లు వేయటమే సరిపోతుంది. కంపల్సరీగా మార్నింగ్, ఈవినింగ్ దేవునికైతే పూజైతే జరిపించమని చెప్పండి. మీరు ఖచ్చితంగా క్లియర్ కట్‌గా చెప్పేసేయండి. చందా ఇస్తున్నాం కాబట్టి మేము అడిగే హక్కు మాకుందని చెప్పేసి పిల్లలకైతే చెప్పేసేయండి. సంప్రదాయబద్ధంగా చేస్తేనే చందా ఇవ్వటం జరుగుతుందని చెప్పేసేయండి. మీరందరూ గూడా మార్పు తీసుకురావాలని కోరుకుంటున్నాను.